హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ 2 టైప్స్ ఉంటారు. నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను. టైప్ నెంబర్ 1 ఎలా ఉంటారు అంటే, ఒక ఎగ్జామ్ కోసం అని చెప్పి టార్గెట్ పెడతారు. ఒక ఎగ్జాంపుల్ గ్రూప్ 2 కోసం అని చెప్పి అనుకోవచ్చు. గ్రూప్ 2 కోసం టార్గెట్ పెడతారు. వీళ్ళు గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేసి ఏ 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో వేకెన్సీ పడుతుంది, వెళ్ళి రాస్తారు. జాబ్ వచ్చిందా హ్యాపీ, రాలేదా దానికోసమే ప్రిపేర్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఖాళీ కూర్చుంటారు. మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్కో 4 ఇయర్స్కో మన ఏపీపీఎస్సీ లాంటి బోర్డు అయితే ఇంకో 5 ఇయర్స్కి వచ్చినట్టే. సెకండ్ టైప్ ఎలా ఉంటారు అంటే, ఒక ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ గ్రూప్ 2 అనుకున్నాం కదా, గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. మధ్యలో ఏదైనా దానికి సరిపడా స్థాయి ఎగ్జామ్ ఏమైనా వచ్చింది అంటే, దానికోసం కూడా కొద్దిగా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ఆ ఎగ్జామ్ క్రాక్ చేసేస్తారు. క్రాక్ చేసిన తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ ఆ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతారు. జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వలేము అనేది మిత్ అన్నమాట. ఓకే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను గతంలో కూడా. ఈ జాబ్ చేస్తూ మీరు మంచిగా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే ప్రశాంతంగా చదవచ్చు. జాబ్ రాకుండా 10 గంటలు మీరు చదివినా, జాబ్ వచ్చిన తర్వాత 3 గంటలు చదివినా ఈ రెండు సమానమే అవుతాయి. ఎందుకు సమానం అవుతాయి అంటే, జాబ్ రానప్పుడు మీకు మైండ్లో ప్రెషర్ ఒకటి ఉంటుంది. ఇంకా నాకు జాబ్ రాలేదు, ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, చుట్టాలు అడుగుతున్నారు, ఈ ప్రెషర్ మైండ్లో ఉంటుంది. కానీ వన్స్ జాబ్ వచ్చిన తర్వాత రిలాక్సేషన్ ఉంటుంది మైండ్లో. ఆ రిలాక్సేషన్ చదివితే మీరు 10 గంటలు చదివేది 3 గంటల్లోనే కవర్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్. సో మనం ఇప్పుడు ఈ సిరీస్ ఏం స్టార్ట్ చేయబోతున్నాము, ఏదైతే సెకండ్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఏదో ఒక జాబ్ వేకెన్సీ నాకు కావాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి మనం ఏం చేయబోతున్నాము అంటే, టాప్ 5 వేకెన్సీస్ అక్టోబర్ ప్రతి నెలలో మనకి మంచి వేకెన్సీస్ వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు శాలరీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంటుంది? 50 నుంచి 70,000 ఉంటుందా, ఉండదా? గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతున్నాను సార్, నాకు శాలరీ ఎంత కావాలి, 50 నుంచి 70,000 కావాలి అని చెప్పి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సేమ్ ఆ తరహాలోనే ఎన్టీపీసీ కూడా రీసెంట్గా వచ్చింది. దాని శాలరీ కూడా ఎంత ఉంటుంది? 50 నుంచి 70,000 ఉంటుంది. నేను ఒప్పుకుంటాను, మార్కెట్లో రికగ్నిషన్ కొద్దిగా తక్కువ ఉంటుంది, కానీ మనకి సేమ్ శాలరీ ఉంటుంది, రైల్వే జాబ్ ఉంది అన్నట్టు అదొక మనకి ఆ నమ్మకం, ఆ ధైర్యం వేరే ఉంటుంది. ఓకే, సో అలానే ఇంకొకటి తీసుకుందాం. బ్యాంకింగ్ ఎస్బీఐ పీఓ ఉంది. ఎస్బీఐ పీఓ ఈ నెల రాబోతుంది. సో ఈ వేకెన్సీ కూడా అలాంటిదే. 50 నుంచి 70,000 వరకు శాలరీ, మినిమం 50,000 అయితే మినిమం ఉంటుంది ఎస్బీఐ పీఓకి. సో అలాంటి వేకెన్సీస్ ఏవైనా దగ్గరలో ఉన్నాయా, ఈ నెలలో ఏ వేకెన్సీస్ రాబోతున్నాయి, రెడీగా ఇప్పుడు వచ్చున్నవి, ఫామ్ ఫిల్ చేయడానికి రెడీగా ఏమున్నాయి అనేది నెలకి ఒక వీడియో చొప్పున మంత్ స్టార్టింగ్లో ఫస్ట్ వీక్లో నేను ఈ వీడియో రిలీజ్ చేస్తాను. ఈ వీడియోలో ఈ ఒక్క వీడియో చూశారు అంటే, ఈ నెలకి ఏం రాబోతున్నాయి, ఏం వేకెన్సీస్ ఉన్నాయి, ప్రస్తుతం ఏమున్నాయి, నేనేం చదవాలి, ఏ సబ్జెక్ట్స్ దానికి అనుగుణంగా మార్చుకుంటూ వెళ్ళాలి అనేది తెలుస్తుంది. ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్ 2లో పాలిటీ ఉంది, హిస్టరీ ఉంది, ఎకానమీ ఉంది. సో అలానే మీకు ఎన్టీపీసీ ఉంది. ఫస్ట్ గ్రూప్ 2 వస్తుంది కాబట్టి దీన్ని కలుపుకుంటా నేను ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యారనుకోండి, మిగతావి యాప్టిట్యూడ్ రీజనింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఆఫ్టర్ గ్రూప్ 2 మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఆల్రెడీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అయ్యారు కదా, నెక్స్ట్ ఆఫ్టర్ గ్రూప్ 2 యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రిపేర్ అయిపోవచ్చు. ముందు ఈ 3 కంప్లీట్ చేసేయవచ్చు. సో ఇలా మీరు స్మార్ట్గా ప్లాన్ చేసుకుంటా ఈ ఎగ్జామ్కి ఏం కావాలి, నెక్స్ట్ ఎగ్జామ్కి ఏం కావాలి, ఇలా ప్రతిసారి మీరు యుద్ధ భూమిలో ఉన్నారు అంటేనే మీరు ప్రిపేర్ అవుతున్నట్టు. లేదు అంటే మైండ్కి రిలాక్సేషన్ ఇచ్చారా, ఇంకా అది అయినట్టే. ఓకే, ఇలా ఎగ్జామ్ టు ఎగ్జామ్ మీరు ప్రిపరేషన్ మార్చుకుంటా నీట్గా ప్రిపేర్ అవుతా వెళ్ళి అటెంప్ట్ చేస్తూ ఉంటేనే మీకు కావాల్సిన డ్రీమ్ జాబు ప్రశాంతంగా మీరు వెళ్ళి ఎగ్జామ్ హాల్లో రాసి రావచ్చు. ఓకే, అయితే అక్టోబర్లో నేను చెప్పినట్టుగా ఎవ్రీ మంత్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ వీక్లో వచ్చి ఈ వీడియో చూసేసి నెక్స్ట్ ఈ మంత్లో ఏమేమి ఉన్నాయనేది మొత్తం చూసుకొని ఆ మంత్ కోసం ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, మీరు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి లైక్ వేస్తే నాకు బూస్టప్గా ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ మంచి కంటెంట్ అందిస్తున్నాను, వీడియో చాలా వాచ్ అవర్ వస్తుంది కానీ సబ్స్క్రిప్షన్ రావట్లేదు. మీ అందరూ ఏం చేస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసిన వీడియో ఎప్పటికో మీకు అందుతుంది. ఇప్పుడు చూడండి, ఇది అక్టోబర్ ఇవాళ చేస్తున్నాను. ఈ నెలాఖరికి మీకు అందితే ఏం యూజ్ ఉంటుంది ఈ వీడియోతో? అప్పటికి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది కదా. సో అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారు అంటే వీడియో చేయంలోనే నేను మీకు అప్డేట్ ఇచ్చేస్తాను. అప్డేట్ చూసుకొని మీరు ప్రశాంతంగా ఆ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. చలో, ఫస్ట్ నాబార్డ్ దగ్గర నుంచి వేకెన్సీ వస్తుంది. ఏమొస్తుంది అంటే, ఆఫీస్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయండి. ఆఫీస్ అటెండెంట్ పోస్టులు ఎలా ఉంటాయి? ఆఫీస్ అటెండెంట్ అంటే ఏదో పెద్ద టీలు కాఫీలు అందేయటం అట్లాంటి పని కాదు. 10th క్లాస్ పాస్ అయితే చాలు దీనికి. అయితే 10th ఐటీఐ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, ఫ్రెండ్స్ ప్రస్తుతం స్విగ్గీ చేసేవాళ్ళు, బీటెక్ వాళ్ళు చేస్తున్నారు. చూడండి ఎంత దారుణంగా ఉంది. దానికన్నా అటెండర్ పోస్ట్ నయం కదా. అటెండర్ అంటే ఏంటి? ఇది బ్యాంక్లో చేసే అటెండర్ పోస్ట్ లాంటిది కాదు, టీలు కాఫీలు అందేయటం కాదు. ఇది నాబార్డ్ అనేది ఏంటంటే బ్యాంకింగ్ సంస్థే, అగ్రికల్చర్ బ్యాంకింగే.
కానీ జనాలు ఎవరు రారు అక్కడికి, జనాలు ఎవరు వచ్చి డిపాజిట్లు చేయరు, అవే ఉండవు. అగ్రికల్చర్ బ్యాంకింగ్ ఇది ఏం చేస్తూ ఉంటుందంటే, ఇది చిన్న చిన్న ఏవైతే అగ్రికల్చర్ బ్యాంక్స్ ఉన్నాయో, రూరల్ డెవలప్మెంట్ ఏం చేయాలి అలాంటి వాటికి పిఎస్ఎల్ నామ్స్ ఉంటాయి, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అని. సో ఇలాంటివన్నీ ఇవి పర్యవేక్షిస్తూ ఉంటుంది. అయితే ఇందులో ఎవరు అటెండర్ ఉంటారు, గెస్టెడ్ తరహా హోదా ఉన్న వాళ్ళ దగ్గర అటెండెంట్ పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే మేము మన రెస్పెక్ట్ఫుల్గానే ఫీల్ అవ్వాలి. ఏ జాబు తక్కువ కాదండి. కాకపోతే ఏంటంటే బీటెక్లు 10th ఇంటర్మీడియట్ కొద్దిగా చదువు ఉండి కూడా మనకి స్విగ్గీ జొమాటో లాంటి పోస్టులు ఏంటి ఎక్కువ చదువు అవసరం లేదు. అలాంటి వాళ్ళు చదువు లేని వాళ్ళ కోసం వదిలిపెట్టేద్దాం, అది చదువుకున్న వాళ్ళు ఇలాంటి పోస్టులు పెట్టుకుందాము. ఓకే, ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్మెంట్ ప్రస్తుతం రన్ అవుతూ ఉంది నాబార్డ్ దగ్గర నుంచి. దీన్ని గ్రూప్ సి పోస్టులు అంటాము. ఓకే, గ్రూప్ సి పోస్టులు ఫస్ట్ అప్లై చేయడానికి ఎగ్జామ్ డేట్ చూద్దాము. 2 అక్టోబర్ నుంచి మొదలుకొని 21 అక్టోబర్ వరకు ఈ వేకెన్సీస్ ఓపెన్లో ఉంటాయి. అప్లై చేయాలనుకుంటే అప్లై చేసేయండి. 21 అక్టోబర్కి మనకు 21 నవంబర్కి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఏదో రైల్వే ఎగ్జామ్ లాగా, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ లాగా సంవత్సరాల తరబడి ల్యాగ్ అవ్వదు. ఓకే, రెడీగానే ఉంటుంది. మీరు 6 monthsలో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఎవరైనా కావాలి అంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు, 10th పాస్. సార్ ఏం సార్ 60,000 70,000 ఎగ్జామ్ పోస్టులు అన్నారు, ఏంది ఆఫీస్ అటెండెంట్ పోస్టులు చూపిస్తున్నారంటారా? ఇవి కూడా అందరు ఇప్పుడు మన ఛానల్లో అందరు ఉన్నారు కాబట్టి అందరి కోసం ఇది చూడండి. 60,000-70,000 అన్నారు కదా, రాబోతుంది నెక్స్ట్ ఎగ్జామ్. నెక్స్ట్ మీకు బ్యాంకింగ్ పిఓ ఉంది, దాని తర్వాత ఇంకో పోస్ట్, మంచి పోస్ట్ ఒకటి ఉంది. ఎండ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. రైల్వే దగ్గర నుంచి జూలై సెప్టెంబర్లో, ఇది రైల్వే క్యాలెండర్ అండి, జూలై సెప్టెంబర్లో ఎన్టీపీసీ వదులుతా ఉన్నారు. వదిలారు. అయితే లెవెల్ 1 పోస్టులు అక్టోబర్ నుంచి డిసెంబర్లో వదలబోతున్నారు. ఇప్పుడు ఎన్టీపీసీ కోసం అందరూ కొట్టుకుంటున్నారు. లెవెల్ 1 పోస్టులు నెక్స్ట్ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో రాబోతున్నాయి. ఇది ఎన్టీపీసీ క్యాలెండర్ అండి, రైల్వే క్యాలెండరు. అయితే గ్రూప్ డి పోస్టులు 1,00,000కి పైగా వేకెన్సీస్ రాబోతున్నాయి. ఇప్పుడు ఎంత వచ్చినాయి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎన్టీపీసీలు? 11,000 ఎక్కువ లేవు. ఓకే, ఇప్పుడు రాబోతున్నాయి 1,00,000కు పైగా. రెడీగా ఉండండి. 10th ఐటీఐ అయిపోయిన వాళ్ళు 18 నుంచి 36 సంవత్సరాల వరకు మనకి దీనికి ఏజ్ లిమిట్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాంకింగ్ వచ్చేసి నేను చెప్పాను కదా, ఎస్బీఐ పీఓకి సంబంధించి లాస్ట్ ఇయర్ ఎప్పుడు జరిగింది అంటే మనకి సెప్టెంబర్లోనే జరిగిపోయింది ఎగ్జామ్. సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది, నవంబర్లో ప్రిలిమ్స్, డిసెంబర్లో మెయిన్స్, అండ్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ఫిబ్రవరిలో క్లోజ్ అయిపోయింది, ఏప్రిల్లో జాయినింగ్ కూడా అయిపోయింది. అంటే గట్టిగా మాట్లాడుకుంటే 6 నుంచి 7 నెలల్లో మీకు పోస్టింగ్ కూడా అయిపోతుంది. ఓకే, అయితే ఈ సంవత్సరం పరిస్థితి ఏంటి సార్? ఈ సంవత్సరం వచ్చేసి మీకు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వచ్చింది కాబట్టి ఈ ఇయర్ సెప్టెంబర్లో రావాలి, కానీ రాలేదు. అక్టోబర్లో పక్కా వచ్చేస్తుంది. 99% దీన్ని రావడానికి రెడీగా వేకెన్సీస్ 99% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, రెడీ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవటం కాదు, దీనికి ఏమేమి పుస్తకాలు కావాలి, ఇది రావటం అయితే పక్కా కదా. కొన్నిసార్లు రావటం లేట్ అవ్వచ్చు, కానీ రావటం అయితే పక్కా. అలానే ఇది బ్యాంకింగ్ ఎస్బీఐ పిఓ ప్రతి సంవత్సరం వస్తుంది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో రావాలి, ఈ ఇయర్ సెప్టెంబర్లో రావాలి, అక్టోబర్లో వచ్చేస్తుంది. 99% ఛాన్సెస్ ఉన్నాయి. రెడీ అయిపోండి. బుక్స్ ఏమేమి కావాలి అనేది మీకు డీటెయిల్ వీడియో కావాలా, నేను రెడీ చేసి ఇస్తాను, అప్లై చేసేసుకోండి. ఓకే, రాంగ్లో టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తాను. మీరు ఫస్ట్ 1-2 days స్టడీ చేయండి, దాని తర్వాత అప్లై చేసుకుందరు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 31 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ రెడీ అయిపోండి. గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళందరూ రెడీ అయిపోవచ్చు ఈ పోస్ట్ కోసం. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే బార్డర్లో పనిచేయాలనుకుంటున్నారా అలాంటి వాళ్ళ కోసం ఇండో టిబెటన్ బార్డర్ దగ్గర మనకి డ్రైవర్స్ వేకెన్సీస్ పడి ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి 8th నుంచి 6th నవంబర్ వరకు ఈ వేకెన్సీస్ ఓపెన్లో ఉంటాయి. 21 నవంబర్ ఎగ్జామ్ డేట్ ఉంటుంది. 21 నుంచి 27 ఏళ్ళ వరకు 10th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనందరికీ తెలిసిందే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కోసం 11,000కు పైగా వేకెన్సీస్ ఓపెన్లో ఉన్నాయి. మంచి పోస్టులు వచ్చి ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్కి అయితే మంచి వేకెన్సీస్. లాస్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ వేకెన్సీస్, లాస్ట్ టైం 2019లో ఇంకా ఎక్కువ ఓపెన్ అయినాయి, కానీ ఈసారి కొద్దిగా తక్కువే అనుకోవాలి. అయితే కానీ మనం క్రాక్ చేసుకోవచ్చు. జోన్ వైజ్ ప్రిఫరెన్స్ ఒక ప్లేలిస్టే చేశాను. పోస్ట్ వైజు, జోన్ వైజు, మేలు, ఫీమేలు, శాలరీ ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది, పర్క్స్ ఎలా ఉంటాయి, మొత్తం మంచి వీడియోస్ చేస్తున్నాయి, ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి వాచ్ చేసేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ కోసం వీడియోస్ చేస్తున్నాను. రేపెల్లుండిలో అండర్ గ్రాడ్యుయేట్ కోసం మంచి వేకెన్సీస్, మంచి పోస్టింగ్ జోన్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అనేది ఇచ్చేస్తాను. వాళ్ళకి ఇంకా డేట్ ఉందిగా అని చెప్పి కొద్దిగా ఆగాను, రేపు పక్కా చేసిస్తాను వాళ్ళ కోసం కూడా వీడియో. ఓకే, అండర్ గ్రాడ్యుయేట్స్ కోసం జూనియర్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ టికెట్ క్లర్క్, వీటి వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ గ్రాడ్యుయేట్ కోసం వచ్చి గూడ్స్ ట్రైన్ మేనేజరు, సిసిటిఎస్, సీనియర్ క్లర్క్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, జేఏఏ, స్టేషన్ మాస్టరు, ఈ వేకెన్సీస్ వీళ్ళ కోసం ఓపెన్ అయ్యి ఉన్నాయి. రెడీగా ఉంది ఫాము, వెళ్ళి ఫిల్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్స్ వచ్చేసి 13 అక్టోబరు గ్రాడ్యుయేట్స్ కోసం, 20 అక్టోబరు అండర్ గ్రాడ్యుయేట్స్ కోసం. ఎగ్జామ్ డేటు ఫిబ్రవరి నుంచి మార్చ్ వరకు. ఒప్పుకుంటాను,
రైల్వే ఎగ్జామ్స్ లేట్గానే అవుతాయి. 2019లో జరగాల్సిన ఎగ్జాము 2021. మన కర్మ కాకపోతే 2 సంవత్సరాలు పట్టింది ఒక ఎగ్జామ్ అవ్వడానికి. ఓకే, ఎనీవేస్ మనకి టైం దొరికింది అంటే ప్రిపరేషన్ కోసం వాడుకోవటమే. మధ్యలో వేకెన్సీస్ ఏవైతే పడుతూ ఉంటాయో ప్రతి నెల నేను చెబుతూ ఉంటాను, వాటిని అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండటమే మధ్యలో. ఓకే, అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 36 సంవత్సరాలు ఫర్ గ్రాడ్యుయేట్స్, 18 నుంచి 33 సంవత్సరాలు ఫర్ అండర్ గ్రాడ్యుయేట్స్. ఈ గ్రాడ్యుయేట్స్ అండర్ గ్రాడ్యుయేట్స్కి మామూలుగా అయితే 3 years తక్కువ ఉండేది ఏజ్ లిమిట్. COVID-19 వచ్చింది కదా, దానివల్ల మనకి 3 years వన్ టైం రిలాక్సేషన్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఆల్రెడీ ఉన్నట్టే గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్. ఓకే, ఎవరైనా అప్లై చేయకపోతే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి, త్వరగా వెళ్ళి అప్లై చేసేయండి. అయితే ఫ్రెండ్స్, ఒక చిన్న మాట, మీకు ఈ వీడియోస్కి సంబంధించి ఇన్డెప్త్ కావాలా? ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ఎన్టీపీసీ ఉంది, లేదా SBI PO ఉంది, దానికి డీటెయిల్ వీడియో కావాలి, బుక్స్ కావాలి, స్ట్రాటజీస్ కావాలి, ఇలా దీనికోసం అని చెప్పి మీరు ఏమన్నా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. పక్కా నేను మంచి వీడియోస్తో, మంచి బుక్ లిస్ట్తో అందరు చెప్పేలాగా 5 పుస్తకాలు 8 పుస్తకాలు కాదు, సింపుల్గా ఒక 3 పుస్తకాలు 2 పుస్తకాలు తీసుకుంటే జాబ్ క్రాక్ అయ్యేలాగా. ఇది చిన్న చిన్న పుస్తకాలు చెప్పేసాము వెళ్ళాము అని కాదు. ఒక పుస్తకం చెప్పాము అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఆ పుస్తకం నుంచి స్టడీ చేసిన తర్వాతే ఒక పుస్తకం చెప్తాను నేను. ఓకే, అయితే డీటెయిల్ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, నేను మీకు డీటెయిల్ వీడియోస్ చేసిస్తాను. బుక్ లిస్ట్ కానీ స్ట్రాటజీ కానీ ఎలా క్రాక్ చేయాలా ఇలా నేను మొత్తం చెప్తాను. ఓకే, ఇంపార్టెంట్ బుక్స్ ప్రస్తుతానికి ఏవైతే రీజనింగ్ కానీ, యాప్టిట్యూడ్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ ఇలాంటి వాటికి ఏదైతే ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ ఉందో ఆ లిస్ట్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైనా పుస్తకాలు కావాలి అనుకుంటే ఆ డిస్క్రిప్షన్ లింక్లో నుంచి పర్చేస్ చేస్తే నాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మీకు ఏమైనా అప్డేట్స్ కావాలి, తొందరగా అప్డేట్స్ కావాలి, మెటీరియల్స్ కావాలి, PDFs కావాలి అనుకుంటే ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చాలా తొందరగా దొరుకుతాయి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.